వెల్కమ్ బ్యాక్. ఆకాశంలో సగమని గర్వంగా చెప్పుకోవడం ఒకటే మన దేశంలో కనిపిస్తోంది. కానీ ఎక్కడ అవకాశాల్లో మాత్రం స్త్రీలకు సమాన అవకాశాలు అందివ్వడం లేదు. ప్రపంచంలో చిన్న చిన్న దేశాలు కూడా స్త్రీ శక్తిని సమర్థంగా వినియోగించుకుంటూ దూసుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా ఇంటి పనులు, వంట పనుల దగ్గరే ఆపేస్తున్నాం. గడిచిన అర్ధ శతాబ్దిలో అతివల స్థాయి పెరిగింది, కానీ సంఖ్యాపరంగా చూస్తే మనం ఇంకా అట్టడుగు స్థాయిలోనే ఉన్నాం. నిజమే, ఆకాశంలో సగం చెప్పే మహిళల్లో ఇప్పటికీ కోరుకున్నంత మార్పు రావడం లేదు. అసమానత, అణిచివేత, అవమానాలు, అనుమానాలు, ఆత్మన్యూనత లాంటి అంశాలు ఇంకా వారి మనసుల్లో కొనసాగుతూనే ఉన్నాయి. దేశం అభివృద్ధి చెందుతోంది, అంతా అన్నింటా పరుగులు తీస్తున్నారు. అన్ని రంగాలు విజయబావుటలను ఎగరవేస్తుంటే మహిళా సాధికారత మాత్రం ఇంకా అడుగులేస్తూనే ఉండిపోయింది. కేవలం దేశంలో అభివృద్ధి చెందిన 5% మంది మహిళల్ని చూసి తాము జబ్బలు చర్చుకోవటం ఆత్మహత్య సదృశ్యమే అవుతుంది. ఆధునిక విద్యా విధానాలు మహిళల్ని ముందడిగేసేలా ప్రోత్సహిస్తుంటే కాలంతో పాటు పాతుకుపోయిన వినోద, వినిమయ ప్రసార మాధ్యమాలు అలా ముందుకెళ్లాల్సిన వాళ్ళ కాళ్లు పట్టుకుని వెనక్కి లాగుతున్నాయి. నమ్మలేకపోయినా ఇది నిజం. ఇప్పటికీ సిటీల్లో, పట్టణాల్లో ఉన్న మహిళా దృక్పథంలో కూడా మార్పు రాలేదంటే కారణం ఇదే. మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్నారు, కానీ మానసికంగా, సామాజికంగా మాత్రం ఎదగటం లేదు. ఇలా వాళ్ళు ఎదగడం లేదని నిందించే కన్నా వాళ్లను ఎదగనివ్వడం లేదని చెప్పాలి. దశాబ్దాలుగా దేశంలో 80% మంది మహిళలు మాత్రం తమకు తెలిసిన చిన్న ప్రపంచానికే పరిమితమైపోయారు. ఇప్పటికీ దాని నుంచి బయటపడలేకపోతున్నారు. మరికొందరు అదే ప్రపంచం అనుకుని అలాగే మిగిలిపోతున్నారు. ప్రతి రంగంలో అమ్మాయిలు ముందడుగు వేసి వెళ్తున్నారు. స్లోగా దేవర్ క్యాచింగ్ అప్ ద థింగ్స్. మీరు పాతకాలంతో పోలిస్తే మనకి మస్కులర్ పవర్ మాత్రమే, అంటే మనకి శక్తి, పవర్ దాంతో ఉంటుంది. ఇప్పుడు మొత్తం టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. టెక్నాలజీ తెలియాలి, మనకు దాన్ని వాడటం తెలియాలి. దాంతో మనం ఏదైనా సాధించుకోవచ్చు. మహిళలంటే మనకు పుట్టే అమ్మాయిలే అన్న దృక్పథం చాలా మంది పురుషుల్లో ఇంకా అలాగే మిగిలిపోయింది. మహిళా సాధికారత, మహిళా ఉద్ధరణ అంటే తన కుమార్తెల్ని పెద్ద చదువులు చదివించటమే అనుకుంటున్నారు తప్ప ఇంట్లో భార్యకు ఆర్థిక స్వాతంత్రం కల్పించటం అన్న ఆలోచన ఎవరికీ రావడం లేదు. ఇప్పటికీ మన దేశంలో ఎంతో టాలెంట్ ఉన్న కోట్లాది మంది స్త్రీమూర్తులు ఇంట్లో వంటగదిలకే పరిమితమైపోతున్నారన్న వాస్తవాలు ప్రపంచానికి తెలియంది కాదు. నేటి తరం స్త్రీలు అన్ని రంగాల్లోనూ అడుగు పెడుతున్నారు, ఇదొక్కటే వాస్తవం. కానీ అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారా అంటే సమాధానం మాత్రం చెప్పం. ఎందుకంటే స్త్రీలను ఎదగనివ్వకుండా ఒక రకంగా మేలు యుగోకి ఇబ్బంది కాబట్టి. ఇదేదో మాట వరుసకో, మహిళా దినోత్సవం కాబట్టో చెప్పటం లేదు. దేశవ్యాప్తంగా స్కిల్డ్ లేబర్ రంగంలో స్త్రీల అభ్యున్నతి అంకెల్ని అధ్యయనం చేసి చెప్తున్న వాస్తవం. అవును, మన దేశంలో పురుషులతో పాటు మహిళలు పనిచేస్తున్నారు, కానీ పురుషులతో పాటుగా ఎదగటం లేదు. 2015లో జరిగిన ఇండియా ఫ్రమ్ ఇంటెన్షన్ టు ఇంపాక్ట్ అనే అధ్యయనంలో ఈ అంశాలు చక్కగా బయటపడ్డాయి. సంఘటిత రంగంలో స్కిల్డ్ లేబర్ లో ప్రారంభ స్థాయిలో 24%గా ఉన్న మహిళల భాగస్వామ్యం అక్కడి నుంచి మేనేజర్లు, డైరెక్టర్ల స్థాయికి వెళ్లేసరికి 21%కి తగ్గిపోయింది. అంతేకాదు, దీని తర్వాత స్థాయి ప్రమోషన్లు దాటుకుని వెళ్లిన మహిళా ఉద్యోగుల సంఖ్య కూడా తక్కువగానే ఉంటూ వస్తోంది. సీనియర్ మేనేజర్ల స్థాయిలో మహిళా ఉద్యోగుల వాటా కేవలం 19% మాత్రమే. ఇక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల స్థాయిలో ఇది మరింతగా తగ్గి 14%కి పరిమితమైంది. ఇక బోర్డు డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల స్థాయికి వెళ్లేసరికి ఇంకా తగ్గి 10%గా ఉంది. అంటే ఇక్కడే మహిళా ఉద్యోగుల మీద ఉన్న వివక్ష ప్రపంచానికి అర్థమవుతోంది. అవకాశాల్లోనే కాదు, ఆఖరికి వేతనాల్లో కూడా మహిళలకు సమాన హక్కులు ప్రాప్తించడం లేదు. దేశంలో 56% మహిళలు పురుషులతో పాటు సమానంగా పనిచేస్తున్నా, వారికన్నా ఒండిగానే తమ శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తున్నా వేతనంలో మాత్రం పురుషుల కన్నా తక్కువ పొందుతున్నారు. ఈ వ్యత్యాసం అన్నది సాఫ్ట్వేర్ వంటి ఆధునిక రంగాల్లో కూడా ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. గడిచిన 50 ఏళ్లతో పోలిస్తే ఇప్పుడు సమాజంలో మహిళలకు గౌరవంతో పాటు అవకాశాలు కూడా పెరిగాయనే చెప్పుకోవచ్చు. కానీ కరువైందల్లా ప్రోత్సాహమే. ఇంటి దగ్గర నుంచి స్కూలు, కాలేజీ, ఆఫీస్, ఇలా ఎక్కడికి వెళ్లినా మహిళల్లో దాగున్న ప్రతిభా పాఠవాలకు సరైన ప్రోత్సాహం మాత్రం దక్కడం లేదు. గర్ల్స్ అయితే మీరు అనుకున్నట్టు వీక్ అయితే ఉండరు, జస్ట్ వాళ్ళు ఎందుకులే అన్నట్టు ఆగుతున్నారు. కానీ ట్రై చేస్తే గర్ల్స్ అయితే అన్నీ చేయగలరు, ఏ పనైనా చేయగలరు. వాళ్ళకి మైండ్లో అలా ఫిక్స్ అవుతే మాత్రం వాళ్ళు చేయగలుగుతారు, అంతే. మహిళా సాధికారత అంటే ఆడాళ్లంతా మగాళ్లతో సమానంగా ఉద్యోగాలు చేస్తే సరిపోదు, వాళ్ళకన్నా ఎక్కువ జీతాలు సంపాదించడము మహిళా సాధికారత కాదు. అన్ని రంగాల్లోనూ స్త్రీల అభ్యున్నతికి ఎలాంటి ఆటంకాలు లేని సమాజం కావాలి.
ఈ పని మగాళ్లకే పరిమితం అన్న సరిహద్దులు చెరిగిపోవాలి. స్త్రీలలో దాగున్న నిమిడీకృత ప్రతిభను వెలికితీసే పరిస్థితులు మాత్రం ముఖ్యమైపోతున్నాయి. ఒక్క ఉద్యోగ రంగంలోనే కాదు, వ్యాపార రంగంలో కూడా మహిళలకు ప్రాధాన్యత పెరగాలి. కార్పొరేట్ ఉద్యోగాలే కాదు, చిన్న సాధారణ గృహిణుల దగ్గర నుంచి మొదలు పెడితే కుటుంబం కోసం, తన వాళ్ళ కోసం కష్టపడే ప్రతి మహిళకు అవధులే లేని అవకాశాలు కల్పించగలగాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా, ఆర్థికంగా ఆనందంగా స్థిరపడే రోజులు రావాలి. మరి షార్ట్ బ్రేక్.